హాయ్ ఎవ్రీవన్, మీరు వెండి సామాన్లు ఎలా క్లీన్ చేస్తారు? నేనైతే ఇంతకుముందు ఈ వీడియో పెట్టకముందు అయితే నేను పితాంబరం లేదా కోల్గేట్ పౌడర్తో అయితే వెండి సామాన్లు క్లీన్ చేసేదాన్ని. ఇప్పుడు మీకు చూపించిన సామాన్లతో పాటు ఇంకొంచెం ఉన్నాయన్నమాట. ఇవన్నీ క్లీన్ చేసేసరికి నాకు 1 అవర్ అయితే టైం తీసుకునేదన్నమాట. పిల్లలతో పూజలు టైంలో కానీ ఫ్రైడే మండే టైంలో పూజ చేసేటప్పుడు చాలా ఎక్కువ టైం అయితే తీసుకునేదన్నమాట. కడగలేకపోయేదాన్ని. సరే ఆ టైంలో ఈజీగా అయిపోవడం కోసమని చూస్తుంటే ఈ సిల్వర్ డిప్ అయితే కనిపించింది. ఇది నేను మీషో నుండి అయితే ఆర్డర్ పెట్టాను. ప్యాకింగ్ అంతా బాగుంది. 300 ml బాటిల్ అయితే వచ్చింది. దాని మీద ఎలా వాడాలి అని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం వెండి సామాన్లు అందు లోపల ముంచితే తెల్లగా వస్తాయని చెప్పి దాని మీద ఉంది. నేను స్పూన్ ముంచాను, బాగా వచ్చింది. ఆ తర్వాత ఒక గిన్నెలో వేసి ఇలా చుట్టేస్తే దాని మరకలన్నీ పోయాయి. తర్వాత ఈ కామాక్షి కుంది మీద వేస్తే చూసారా ఎంత బాగా వర్క్ అవుతుందో. నీట్గా ఒక్క మరక కూడా లేకుండా అయితే క్లీన్ అయిపోతుంది అనమాట. ఇంకా నేను ఒక 3 స్పూన్లు ఈ సిల్వర్ డిప్ని అయితే ఒక ప్లేట్లో వేసుకొని చేత్తో రుద్దితే చెయ్యి మంట వచ్చాయన్నమాట. కూరగాయలు కట్ చేసినప్పుడు ఈ చెయ్యి కట్టింగ్లు అయిపోతుంటాయి కదా, వాటి మీద పడితే కొంచెం మండింది. సో దానివల్ల నేను ఒక కాటన్ తీసుకొని దాంతో రుద్దాను అనమాట. కేవలం 3 స్పూన్లతో ఎన్ని సామాన్లు అయితే క్లీన్ చేశానో చాలా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది ఇది. మనం డైలీ ఈ డిప్పర్తో సామాన్లు క్లీన్ చేయకపోయినా స్పెషల్ అకేషన్స్లో అయితే తొందరగా పని అయిపోవడానికి అయితే ఇదైతే యూజ్ అవుతుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తప్పకుండా సజెస్ట్ చేస్తాను. ఈ ప్రోడక్ట్కి అయితే నేను 10/10 ఇస్తానన్నమాట. చాలా బాగుంది. సిల్వర్ డిప్తో నీట్గా క్లీన్ చేసుకున్నాక వాటర్తో కడిగేసి ఇంకా ఎండబెట్టేసుకొని పొడి క్లాత్తో అయితే తుడుచుకుంటే చూసారా బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత తేడా ఉంది. సబ్స్క్రైబ్.